దేశ ప్రజలందరికీ బాబు జగజీవన్ రామ్ గారి యొక్క 119వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఒక సామాజిక న్యాయం కోసం, సామాజిక న్యాయంతో పాటు మరి అంటరానితనాన్ని నిర్మూలించాలి, వివక్ష లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి మరి బాబు జగజీవన్ రామ్ గారి యొక్క ఆశయాలను ఆనాడు సమాజం తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి మన బాబు జగజీవన్. మరి ఆయన మరి దేశ ఉప ప్రధానిగా మరి అనేకమైనటువంటి వ్యవసాయ శాఖ, రైల్వే శాఖ, అనేకమైనటువంటి భారతదేశంలో ఉన్నతమైనటువంటి పోర్ట్ఫోలియోలు కూడా శాఖల్ని కూడా నిర్వహించి మరి ఇలా బడుగు బలహీన వర్గాలకు ఏదైతే నిమ్న జాతులు ఉంటాయో, పూర్తిగా అట్టడుగు ఉంటారో ఆ జాతులన్నింటినీ కూడా సమాజంలోకి తీసుకొచ్చి వారికి సామాజిక న్యాయం జరగాలి, మరి వివక్ష లేకుండా అన్ని కులాలు సమానంగా మరి బతకాలి అన్న ఉద్దేశంతో ఆ మహనీయుడి యొక్క ఆశయాలున్నాయి. మనం అందరం కూడా ఈరోజు కేవలం జయంతులకు వర్ధంతులకి కాకుండా ఎప్పుడు కూడా మరి ఇటువంటి మహాపురుషులు వాళ్ళ ఆనాటి రోజుల్లో కూడా సామాజిక న్యాయం కొరకు, వివక్ష అనేటటువంటి సమాజాన్ని నిర్మూలన చేయాలని చెప్పి ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళు ముందుకెళ్ళినరో వారి యొక్క ఆశయాలను ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఈ సమాజంలో కూడా మనమందరం కలిసికట్టుగా అటువంటి సమాజ నిర్మాణం కొరకు, అటువంటి సమాజం యొక్క అభివృద్ధి కొరకు పనిచేయాలి. అప్పుడే వారి యొక్క ఆశయాలకు మనం అనుగుణంగా పనిచేసిన వాళ్ళమైతామని చెప్పి మరొకసారి దేశ ప్రజలందరికీ కూడా మరి బాబు జగజీవన్ రామ్ గారి యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.